కారిడార్కు పెద్ద ఎత్తున మనం ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. ఇట్లా బహిరంగ మార్కెట్లో మనము తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయడం వల్ల మనకు దాదాపు 2,000 కోట్లకు పైగా భారం పడింది. అట్లనే కారిడార్ను పూర్తి స్థాయిలో వాడకున్నా సరే మనం కారిడార్ ఛార్జెస్ పవర్ గ్రిడ్కి చెల్లించాము. దానివల్ల మనకు 600 కోట్ల పైగా ఛార్జీలు మనం చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు అసలు ఎంత విద్యుత్ కావాలి, వాళ్ళతోనూ ఒప్పందం చేసుకుంది 1000 మెగావాట్లు అయితే మొత్తం వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు విద్యుత్తును సరఫరా చేసేసరికి విద్యుత్ సంస్థలకు షెడ్యూలింగ్లో చాలా సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా జస్టిస్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అట్లనే ఛత్తీస్గఢ్కు సంబంధించినంతవరకు మార్వా పవర్ ప్లాంట్తో 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకుంటే అదనంగా ఇంకో 1000 మెగావాట్లు కావాలనేసి మన రాష్ట్రం ఎంఓయూ కుదుర్చుకుంది ఛత్తీస్గఢ్ తోటి. ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైన లోపం ఏంటంటే ఈ అదనపు 1000 మెగావాట్లకు సంబంధించి ఏ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ వస్తుంది, దానికి ఫ్యూయల్ ఏంటి, ఎక్కడ దానికి అయ్యే ఖర్చు ఎంత, క్యాపిటల్ కాస్ట్ ఎంత, ఏ వివరాలు లేకుండానే మన తెలంగాణ రాష్ట్రం అప్పట్లో అదనపు 1000 మెగావాట్లకు ఒప్పందం చేసుకుంది. దీంతో తర్వాత తప్పు తెలుసుకొని దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలనేసి నిర్ణయం చేసుకున్నారు. దాన్ని రిలింక్విష్మెంట్ అంటారు. ఈ అదనపు 1000 మెగావాట్ల కారిడార్ను క్యాన్సిల్ చేసుకోవడానికి పీజీసీఎల్కి అప్లై చేస్తే వాళ్ళు 261 కోట్ల రూపాయలు రిలింక్విష్మెంట్ ఛార్జెస్ కింద వాళ్ళు వేశారు. అయితే మనం ఇంతవరకు ఈ ఛార్జెస్ మనం కట్టలేదు. కాకపోతే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు ఈ కేసు నడుస్తుంది. ఓకే, ఇది ఛత్తీస్గఢ్కు సంబంధించి అంశము. ఇంకొకటి ఛత్తీస్గఢ్కు సంబంధించింది, నిజంగా ఛత్తీస్గఢ్తో ఒప్పందం జరిగిందా లేదా అనేది కూడా అంశం చర్చకు వచ్చింది. ఛత్తీస్గఢ్కు సంబంధించినంత వరకు మొదట ఎంఓయూ చేసుకుంది తెలంగాణ రాష్ట్రము. తర్వాత ఎంఓయూ ఆధారంగా తెలంగాణ డిస్కామ్స్ ఛత్తీస్గఢ్ డిస్కామ్ తోటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ ముందు దాని ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ ముందు పెడితే రెగ్యులేటరీ కమిషన్ ఏం చేసిందంటే దాదాపు ఒక 10-15 మార్పులు సూచించింది. అమెండ్మెంట్స్, సజెషన్స్ ఇవన్నీ సూచించి ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడైతే మేము ఆమోదం తెలపట్లేదు. ఇవన్నీ మార్పులు చేర్పులు అన్నీ తీసుకొచ్చి అప్పుడు మీరు సబ్మిట్ చేయండి, అప్పుడు మేము దానికి ఆమోదం తెలుపుతామనేసి ఆర్డర్ ఇచ్చారు. ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే ఒక ₹3.90 ఒక ప్రొవిజనల్ టారిఫ్ లాగా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. కాబట్టి ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందము రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందింది, దానికి పీపీఏకు ఆమోదం ఉంది అనేది కరెక్ట్ కాదు. దానికి ఇంతవరకు ఈ రోజు వరకు కూడా పీపీఏకు ఆమోదం లేదు. ఇది ఛత్తీస్గఢ్కు సంబంధించిన అంశము. రెండోది భద్రాద్రి, యాదాద్రి. ఈ భద్రాద్రి, యాదాద్రిలో ముఖ్యమైన అంశం ఏంటంటే మొత్తం పనులన్నీ కూడా నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కి అప్పచెప్పడం జరిగింది. బీహెచ్ఈఎల్కి ఎందుకు అప్పచెప్పారు నామినేషన్ మీద అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే మొదటిది, అప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ కోతలు ఉన్నాయి. ఇమ్మీడియట్గా మనం విద్యుత్ కోతలు అధిగమించాలంటే తొందరగా వర్కులు మొదలు పెట్టాలి. తొందరగా మొదలు పెట్టాలంటే కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్లో పోతే చాలా టైం అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా నామినేషన్ అయితే బీహెచ్ఈఎల్తో సమస్యలు ఉండవని చెప్పేసి నామినేషన్ వెళ్ళారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఒక పవర్ ప్రాజెక్టు మనం కడితే దాన్ని లైఫ్ 25 సంవత్సరాలు. కేవలం బిడ్డింగ్ కోసం ఒక 6 నెలలు లేకపోతే ఒక ఏడాది లేట్ అవుతుందని చెప్పేసి నామినేషన్ పద్ధతిలో పోతే ఈ భారాలు మనము రాష్ట్రం మీద 25 సంవత్సరాలు ఈ భారాలు ఉంటాయి. కాబట్టి కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్లో పోతే బాగుంటుంది అని చెప్పాము. రెండోది, బీహెచ్ఈఎల్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ, అట్లనే నవరత్న స్టేటస్ ఉంది, చాలా రిప్యూటెడ్ ఆర్గనైజేషను. కాబట్టి వాళ్ళకి ఇస్తే తప్పేంటి అనేసి కూడా అప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బీహెచ్ఈఎల్ యొక్క కాంపిటేటివ్నెస్ మీద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2017లో ఒక 200 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు దాదాపు బీహెచ్ఈఎల్ హిస్టరీని మొత్తం స్టడీ చేసి బీహెచ్ఈఎల్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, కాంపిటేటివ్ బిడ్డింగ్లో దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంది అని చూస్తే బీహెచ్ఈఎల్ వాళ్ళు కాంపిటేటివ్ బిడ్డింగ్లో 2015-16లో అంతకు ముందు వేసిన బిడ్లన్నీ అనలైజ్ చేస్తే 2013-14లో వాళ్ళ సక్సెస్ రేటు 88 ఉంది. కానీ రాను రాను వచ్చి 2015-16కి వచ్చేసరికి 0%కు పడిపోయింది. కాంపిటేటివ్ బిడ్డింగ్లో ఒక్కటి కూడా బీహెచ్ఈఎల్కు రాలేదు. ఎందుకు రాలేదు అంటే వాళ్ళు దాదాపు 80% ఎక్సెస్ రేటు కోట్ చేశారు. అది ప్రభుత్వ రంగ సంస్థనే, మాకు కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలనేది ఉంది. కానీ జెన్కో, డిస్కామ్లు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడడానికి తెలంగాణకు సంబంధించిన జెన్కోను, డిస్కామ్లను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా బీహెచ్ఈఎల్ యొక్క కాంపిటేటివ్నెస్ మీద
కాగ్ రిపోర్టు చాలా స్పష్టంగా అనేక అంశాలు స్పృశించింది. దీంట్లో ప్రైజ్కి సంబంధించి, క్వాలిటీకి సంబంధించి అనేక అంశాలు. నిజానికి వాస్తవానికి కూడా చూస్తే 3 ఏళ్లలో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టు 2015 జూన్లో దానికి వాళ్ళతోని స్టార్ట్ డేట్ వస్తే 3 ఏళ్లలో ప్రాజెక్టు 3-4 ఏళ్లలో కంప్లీట్ కావాల్సింది ఇప్పటికి 9 ఏళ్ళు అయింది. ఇప్పటివరకు కూడా కంప్లీట్ కాలేదు. కాకపోవడానికి BHELతో పాటు మిగతా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా కారణాలు అనేసి ఆ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా ఎలాంటి కారణాల వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేట్ అయింది, మన వైపున జరిగిన తప్పులేంటి అనేది కూడా చర్చించాము. కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇది మొదటి అంశం. BHEL అదే ఛత్తీస్గఢ్, మన భద్రాద్రి, యాదాద్రి. రెండోది, భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారు. అంటే మనము సబ్ క్రిటికల్ టెక్నాలజీ మంచిదా చెడ్డదా అనేది చర్చ పక్క పెడదాం కొద్దిసేపు. కానీ భద్రాద్రి సంబంధించి సబ్ క్రిటికల్ టెక్నాలజీ మనము ఎందుకు వాడాము అంటే మన చాయిస్ కాదు, అది మన మీద ఫోర్స్ చేశారు. ఏ విధంగా ఫోర్స్ చేశారు? BHEL వాళ్ళు అంతకుముందు ఒక ఇండియా బుల్స్, తర్వాత దాని పేరు రతన్ ఇండియా లిమిటెడ్ అనేసి కంపెనీ పేరు మారింది. 2010లోనే ఈ ఇండియా బుల్స్ అనే కంపెనీతోటి BHEL వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని వాళ్లకు పరికరాలు సప్లై చేయడం మొదలుపెట్టారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రకారమే వాళ్ళు సరఫరా చేయాలి ఇండియా బుల్స్ వాళ్ళకు. కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్ లేకుండా వాళ్లకు పరికరాలన్నీ సరఫరా చేశారు. వాళ్ళు పేమెంట్లు చేయడం ఆపేశారు. దీంతో ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్ వచ్చింది. ఈ డిస్ప్యూట్ కారణంగా వాళ్ళ మధ్యలో ఉన్న అగ్రిమెంట్ టర్మినేట్ అయింది. కానీ అప్పటికే BHEL వాళ్ళు అంటే 2011-12 నాటికి మొత్తం టర్బైను, జనరేటరు, బాయిలరు ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. ఆ తయారు చేసుకొని సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడో 2010లో 10-12 ప్రాంతంలో తయారు చేసుకున్న మెషినరీని మనకు ఇక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్కు ఒక 5-6 ఏళ్ల తర్వాత మనకు సరఫరా చేయడం జరిగింది. కాబట్టి సబ్ క్రిటికల్ మంచిదా చెడ్డదా అనే అంశము పక్కన పెట్టండి. అసలు సబ్ క్రిటికల్ వాళ్ళు 2010లో చేయడానికి అప్పుడు నిబంధనలు ఏం లేవు. కానీ 2013 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 13th 5-year ప్లాన్ నుంచి అంటే 2017 ఏప్రిల్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో సబ్ క్రిటికల్ ప్లాన్కు మేము అలౌ చేయము, కేవలం సూపర్ క్రిటికల్ ప్లాంట్లే తీయాలి అని చెప్పారు. వాళ్ళు ఎప్పుడో 2010లో ప్రణాళిక చేసుకొని తయారు చేసుకున్న సబ్ క్రిటికల్ ప్లాంట్లను తెలంగాణ మీద రుద్దడం జరిగింది. దీనివల్ల మనకు సబ్ క్రిటికల్ ప్లాంట్ వల్ల అనేక సమస్యలు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడే మనకున్న సమాచారం ప్రకారము భద్రాద్రి పవర్ ప్లాంట్ యొక్క లైఫ్ 2 ఏళ్లే, ఇప్పటి వరకు మొదలైంది 2 ఏళ్ళు. కానీ ఆ పవర్ ప్లాంట్ 15 ఏళ్ల పవర్ ప్లాంట్కి ఎన్ని సమస్యలు వస్తున్నాయో అన్ని సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మెషినరీ సరైన మెషినరీ కాదనేసి మా అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని జడ్జి గారితో మేము షేర్ చేసుకున్నాము. ఇదే కాకుండా భద్రాద్రి పవర్ ప్లాంట్ని తీసుకొచ్చి గోదావరి నది ఒడ్డున పెట్టారు. సాధారణమైన వరదలకే అక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్లో నీళ్లు వస్తున్నాయి. తర్వాత ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తన రిపోర్ట్లో ఏం చెప్పిందంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఆ బ్యాక్ వాటర్స్కి కానీ లేకపోతే ఫ్లడ్ కండిషన్స్ కానీ మొత్తం భద్రాద్రి మునిగిపోయే ప్రమాదం ఉంది. భద్రాద్రి పవర్ ప్లాంట్ లోపలికి మొత్తం వస్తాయి. ఎవ్రీ ఇయర్ ఫ్లడ్ వచ్చినప్పుడల్లా భద్రాద్రి పవర్ ప్లాంట్ మునిగే ప్రమాదం ఉందనేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేసింది. ఈ అంశాన్ని కూడా చెప్పాము. అంటే సైట్ సెలెక్షన్, భద్రాద్రి పవర్ ప్లాంట్ సైట్ సెలెక్షన్ అనేది మంచిది కాదు. అక్కడ నుంచి పవర్ ప్లాంట్కే సమస్య కాకుండా అక్కడ వేసిన లైన్ కూడా మొత్తము నది పక్క నుంచి తీసుకెళ్లారు. ఇప్పుడు సీతారామ సాగర్ కట్టడం వల్ల ఆ మొత్తము ఆ ట్రాన్స్మిషన్ లైన్ అంతా మునిగే ప్రమాదం ఉండి ఆ లైన్ను షిఫ్ట్ చేయాలనేసి చెప్తున్నారు. అంటే 100 కోట్ల రూపాయలు ప్రజాధనం అనేది మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అనేక సాంకేతికపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈ సాంకేతికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా ర్యాండమ్గా ఈ నిర్ణయం సైట్ సెలెక్షన్ జరిగిందనేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా పోలవరం కట్టగానే మునిగిపోతుంది అంటే, మునిగిపోవడం అంటే ఎవ్రీ ఇయర్ దాదాపు సాధారణ ఫ్లడ్కు మునిగిపోతుంది అంటే మరి అంత 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి 10,500 కోట్ల రూపాయలు భద్రాద్రిలో పెట్టారు. అలాంటి ప్లాంట్కి ఇంత రిస్కీ లొకేషన్లో పెట్టడం కరెక్ట్ కాదనేసి కూడా మా అభిప్రాయాన్ని చెప్పాము. అట్లనే యాదాద్రి పవర్ ప్లాంట్ దాదాపు 280 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైతే బొగ్గు ఉత్పత్తి అవుతుందో దానికి దూరంగా, అంటే నాన్ పిట్ హెడ్ ప్లాంట్ అంటారు, ఎక్కడ బొగ్గు ఉంటుందో ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ పెట్టే పవర్ ప్లాంట్లను పిట్ హెడ్ ప్లాంట్లు అంటాం. దానివల్ల అనేక అడ్వాంటేజెస్లు ఉన్నాయి. ఎక్కడ పవర్ ప్లాంట్లు పెట్టాలనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ గైడ్ లైన్స్లో, CA గైడ్ లైన్స్లో స్పష్టంగా చెప్పారు. ఇవన్నిటినీ కాదనుకొని ఎక్కడనో దామరచెర్ల దగ్గర 280 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. దీనివల్ల అనేక మనకు సమస్యలు వస్తున్నాయి. కేవలం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లే మన వైట్ పేపర్ ప్రకారము 803 crore అనేసి వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. కానీ మేము యాక్చువల్గా క్యాలరిఫిక్ వాల్యూ, హీట్ రేటు, గ్రాస్ క్యాలరిఫిక్ వాల్యూ,
ట్రాన్స్మిషన్ లాసెస్ అంటే ట్రాన్స్పోర్ట్ లాసెస్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే కేవలం ట్రాన్స్పోర్ట్లోనే ఏటా 1600 కోట్ల రూపాయల నష్టం కేవలం ట్రాన్స్పోర్ట్లోనే వచ్చే ప్రమాదం ఉంది. ఇది కూడా ఈ అంశాన్ని కూడా తీసుకెళ్ళాము. నిజంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంత కాలం మేము చెప్పింది ఏంటంటే తెలంగాణలో బొగ్గుంది, నీళ్లున్నాయి, పిట్లైట్ ప్లాంట్లు కట్టాలనేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. ఇక్కడ సింగరేణి బొగ్గుంది, గోదావరి కృష్ణ నదులు ఉన్నాయి, అక్కడనే మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఎక్కడనో విజయవాడలో పెట్టారు, ఎక్కడనో రాయలసీమలో పెట్టారు అని మొత్తం ఉద్యమంలో మేము చెప్పాము. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్లాంట్లు యాదాద్రి పవర్ ప్లాంట్ టెక్నికల్ రీజన్స్ కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ గైడ్లైన్స్ కానీ సిఏ గైడ్లైన్స్ కానీ వీటిని పట్టించుకోకుండా దూరం పెట్టడం వల్ల మన తెలంగాణకు దీర్ఘకాలంలో ఇవి గుదిబండల్లాగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మొట్టమొదటిది రెగ్యులేటరీ కమిషన్ అనుమతి ఉందా లేదా అనే దాని మీద చర్చ జరిగింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్కు సంబంధించినంత వరకు ఇంతవరకు పీపీఏకు అనుమతి లేదు, కేవలం ప్రొవిజనల్ టారిఫ్కు మాత్రం వాళ్ళు అనుమతి ఇచ్చారు, అదొకటి చెప్పాము. అట్లనే యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి క్యాపిటల్ కాస్టులు విపరీతంగా పెరిగిపోయినాయి, భద్రాద్రి పెరిగిపోయినాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రాజెక్టు లొకేషన్ దీనికి సంబంధించిన వివరాలన్నీ తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా మేము ఆధారాలతో సహా చెప్పాము. కాంపిటేటివ్ బిడ్డింగ్లో పోతే రేటు తక్కువ అయ్యే అవకాశం ఉంది, ప్లస్ ఈ కాంప్లికేషన్స్ అన్నీ వచ్చే అవకాశం లేదు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది కేరళ